ఫస్ట్ ఏంటంటే ఏ విద్యార్థి అయినా నేను దేంట్లో స్ట్రాంగ్ ఉన్నానో ఫస్ట్ మీరు అది సెలెక్ట్ చేసుకుని దాంట్లో పర్ఫెక్ట్ అవడానికి ట్రై చేయండి. తర్వాత మీరు పర్ఫెక్షన్ ఒకసారి అయిపోయిన తర్వాత మీకు ఏదైతే కష్టం అనిపిస్తుందో అందులో ఇప్పుడున్న టైంలో మనకి అంతా ప్రిపరేషన్ అవ్వడం కష్టం కాబట్టి అందులో ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమున్నాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఏం అడిగారు, సో వాటి బేసిస్ మీద ఆ ఇంపార్టెంట్ ఏరియా సెలెక్ట్ చేసుకుని వాటిని మీద తరోగా ప్రిపేర్ అవ్వాలి. సో దట్ ఈస్ ద మొత్తం ప్రిపరేషన్ స్ట్రాటజీ మీకు. అంటే మీరు ఏది స్ట్రాంగ్ ఉన్నారో ఫస్ట్ అసలు ఫర్ ఎగ్జాంపుల్ కొందరు మ్యాథ్స్లో స్ట్రాంగ్ ఉంటారు, రీజనింగ్ స్ట్రాంగ్ ఉంటారు, ఇంగ్లీష్ స్ట్రాంగ్ ఉంటారు, జిఎస్ స్ట్రాంగ్ ఉంటారు. ఎవరైతే జిఎస్లో స్ట్రాంగ్ ఉన్నారో ఫస్ట్ దాన్ని మీరు కంప్లీట్ చేసుకొని మిగతా వీక్ ఏరియాస్లో మీకు ఏవేవి ఇంపార్టెంట్ అవి చూసుకోండి. వీలైనంత వరకు మీరు ఎక్కువగా గ్రాండ్ టెస్ట్ అనేది కంపల్సరీ మీరు రాయాలన్నమాట. అంటే ఒక విద్యార్థి ముఖ్యంగా ఎగ్జామ్ రాసే లోపల మినిమం ఒక 30 గ్రాండ్ టెస్ట్లు రాస్తే, ఓకే ఏదైనా సరే ప్రీవియస్ క్వశ్చన్స్, ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ అంటే మీరు ఎక్కడో వెళ్ళి చేయాల్సిన అవసరం లేదండి. లాస్ట్ ఇయర్ జరిగిన ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో 39 ఎగ్జామ్స్ జరిగాయి లాస్ట్ ఇయర్, ఆ 39 ఎగ్జామ్స్ మీరు ఒకసారి సాల్వ్ చేస్తే మీకు అప్పుడు ఏ ఫార్మాట్లో క్వశ్చన్ ఎలా అడుగుతుందో మీకు కంపల్సరీ ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఐడియాని కూడా మీరు యాజ్ డేస్ ఎగ్జామ్లో ఇంప్లిమెంట్ చేసినా కూడా మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.